టుడే స్టోరీ బంధాల బంధనాల రచించిన వారు కాంతిశేఖర్. ఈ కథ విన్న అత్త కోడల్ని తప్పకుండా కూతురులా చూసుకుంటుంది. కన్నీరు తెప్పించే కథ. కథలోకి వెళితే, సుమన, నాన్నగారు ఇవాళ ఫంక్షన్కి వెళ్ళాలి, తొందరగా కాఫీ టిఫిన్ చేసేయి, మళ్ళీ అక్కడ లేట్ అయితే ఆకలికి ఉండలేరు. భర్త గారి చకచకా ఇడ్లీలు చేసేసి కాఫీ తాగి మిగతా వాళ్ళకి ఫ్లాస్క్లో పోసేసరికి అన్నం కుక్కర అరవటం మొదలు. అమ్మాయి సుమ, బండి తీసుకెళ్ళి తమలపాకులు తీసుకురా, ఇవాళ చాలీసా 108 సార్లు చదవాలి, పూజ చేసి బ్రాహ్మణుడికి తాంబూలం ఇచ్చుకోవాలి, మా అమ్మగారి ఆజ్ఞ. మీరొకళ్ళు, చాగంటి గారి తర్వాత మీరే. ఒక పక్క షుగరు, ఒక పక్క హాస్పిటల్లో రేపు చెకప్ చేయించుకోవాలి, ఈరోజు పెన్షన్కి వెళ్ళాలి ఇద్దరమును. మీరు పూజలు పారాయణాలు అని అడ్డం పడితే చేయలేక నా తల ప్రాణం తోకకు వస్తుంది. అందరూ ఇంట్లో ఉండే రోజులా ఏమైనాను? ఆ కరోనా రోజులే నయం. అబ్బాయి కోడలు కళ్ళ ముందు ఉండి పిలిస్తే పలికే పరిస్థితి ఉండేది. అత్తగారి పురాణం మొదలు. ఈ మాటలు మామూలే అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి పక్క సందులో తన పిన్ని ఇంట్లో తమలపాకులు తీగకే ఉన్న 11 ఆకులు ఆవిడని అడిగి కోసుకొని చున్నీలో కట్టుకొని ఆవిడ ఇచ్చిన కప్పు కాఫీ తాగేసింది సుమన. మొహమాటం ఏమీ లేకుండా. వంట అయిందంటే ఆత్మీయంగా అడిగింది పిన్ని. హా పిన్ని, పులిహోర, దోసకాయ పప్పు, చారు చేశా. ఆఫీస్కి టైం అవుతుంది పిన్ని, బాబాయ్ని అడిగానని చెప్పు. లేట్ అయితే మా మామగారు చురా చూస్తారని వేగంగా ఇంటి దారి పట్టింది. ఇంటికి వెళితే మామగారి పూజ అయ్యే వరకు తినడానికి ఉండదు. తనకేమో చేసి ఆకలి. అత్తగారి దాటికి పని మనిషి ఒకరోజు వస్తే 2 రోజులు నాగా పెట్టేస్తుంది. అన్నీ సముదాయించుకొని ఆఫీస్కి వెళ్ళాలి. మామగారికి చాదస్సం, అత్తయ్య గారికి పనిపిచ్చి తప్ప మిగతా విషయాల్లో ఇద్దరూ మంచివాళ్లే. కాకపోతే వాళ్ళకేవో మాట పట్టింపులు అమ్మ వాళ్ళతో. పక్కనే పుట్టింటి వాళ్ళు ఉంటే ఇంట్లో విషయాలు వాళ్ళకు చెప్తుంది అని అత్తగారు 1-2 సార్లు చూచాయిగా భర్తతో అనడం వింది సుమన. అందుకే తనేదో తన పని ఏదో అన్నట్టు ఉంటుంది. చేసే పని సక్రమంగా చేయి, ఫలితం దేవుడు ఇస్తాడు అని తల్లి చెప్పినట్లు బంధం కన్నా బాధ్యత ఎక్కువ అన్నట్లు అత్తింట్లో మెలుగుతుంది సుమన. బయట వాతావరణం మనసుని తొందరగా మామూలు చేస్తుంది. అందుకే ఉద్యోగం వదలలేదు. 2 ఏళ్ల బాబుని అమ్మా నాన్న దగ్గర వదిలినా అత్తవారిలో మార్పు లేదు. మళ్ళీ వారంలో 2 రోజులు పెళ్ళైన ఆడబిడ్డ కావ్య తమ ఇంటికి వస్తుంది, పిల్లలతో సహా. వంట అత్తగారు చేసిన పై పనులు చేసేటప్పటికి ఇంక పని ఎక్కువ అవుతుంది సుమనకి. పైగా ఆ పిల్లల ఇద్దరు రేచులు. ఎంత సర్దినా ఇంటిని కిష్కింద చేస్తారు. సుమన ఒక్క మాట కాదు కదా, ఆ అల్లరికి చిరాకుగా ఒక్క చూపు చూసినా గొడవలే. తననేమీ ఎక్కువ సతాయించరు కదా. జీతం పెరిగితే బాబుని తెచ్చుకోవాలని ఓపికగా ఉంటుంది సుమన. కావ్య వస్తుంది సుమన, ముత్తైదువుకు 2 గారెలు ఎక్కువ వేయించు, అల్లుడు గారికే తాంబూలం ఇచ్చేస్తే అయిపోతుందిగా, బయట వాళ్ళకి ఎందుకు? అత్తగారి మాటలకి మౌనంగా ఉండి తన పని తాను చేసుకుంటుంది. తల గిర్రున తిరిగి కడుపులో తిప్పింది నూనె కాగిన వాసనకి. ఎలాగో పని పూర్తి చేసి ఆఫీసుకి వెళ్ళడానికి చీర మార్చుకుంటుంటే జ్వరం వచ్చిన సుమన మామగారి పూజ నైవేద్యం అయిపోయినా ఏమీ తినాలి అనిపించలేదు ఆమెకు. కోవిడ్ పరిస్థితుల్లో వర్క్ ఆ రోజుకి ఇంటి నుంచి చేస్తా అని బాస్కి మెసేజ్ పెట్టేసి ల్యాపి ముందేసుకొని కూర్చుంది సుమన. ఈలోగా ఆడబిడ్డ పిల్లలతో రావడం, అల్లరికి తలనొప్పితో నిష్గ్రానగా సోఫాలో పడుకుండిపోయింది సుమన. మీ తమ్ముడికి ఫోన్ చేస్తా సుమా, నిన్ను తీసుకెళ్తాడు. మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి పడుకో, నేను మీ మామయ్య పెన్షన్కి వెళ్తాం. కావ్య అక్కడ ఇక్కడ కూడా ఏం చేస్తుంది? అత్తగారి మాటలకి తన మీద తనకే విరక్తి వచ్చింది. రోజు తమ ఇంటికి పూజకు బొట్టెడు పూలు, 5-10 తమలపాకులు ఇచ్చిన ఒక్క తాంబూలం తన పెన్నికి ప్రాప్తం లేదు. ఇంటెడు పని చేసినా ఒక్క పూట విశ్రాంతికి తనకు ప్రాప్తం లేదు. కొన్ని మారటానికి ఎన్ని యుగాలు పడుతుందో. వద్దత్తమ్మ, వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకు, డోలో వేస్తే సరిపోతుంది అనేసి కాఫీ కలుపుకొని తాగి మళ్ళీ తన పనిలో పడింది. కాఫీ అడిగి ఎంతసేపు అయింది, ఎప్పుడు తెస్తావు? భర్త గారి కేకలు. ఆఫీస్కి వెళ్ళి పని చేసి వస్తాడు, తొందరగా ఏమైనా చేసి పెట్టడం లేదు. ఎంతసేపు ఫోన్లో టిక్కు అని ఏవో రాయడం, చెవిటి వాళ్ళలాగా కంప్యూటర్కి చెవులకి ఏవో తీగలు తగిలించుకొని కూర్చోవడం. ఏదో చేశామంటే చేశాం అని తప్ప వంట రుచిగా చేయడం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఉంది అన్న అక్కర లేదు. ఈవిడ ఒక్క పూట ఆఫీసుకు సెలవు పెడితే కంపెనీ మూసేస్తారా? అత్తగారు ఆయనకి పక్కతాళం.
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే తుమ్మితే ఊడిపోయే ముక్కు. ఈవిడికి అర్థం కాదు, ఏదో ఒకటి చేయాలి గట్టిగా అనుకుంది. అప్పటికి 10వ సారి ఆ దండకం విన్న శైలజ హా వస్తున్నా అని వంటింట్లో నుంచి శ్రీవారికి సమాధానం చెప్పి చేతిలో కాఫీ కప్పుతో భర్త కూర్చున్న హాల్లోకి వెళ్ళింది. సాధ్యమైనంత గట్టిగా చెప్పింది, నా రిజిగ్నేషన్ లెటర్ ఆఫీస్కి మెయిల్ పెట్టేశాను. ఇక నుంచి మీతో బాబుతోనే టైం అంతా. ఒక్కరోజు కర్మ, ఇక రోజు సెలవులు అని అత్తగారు మామగారు ఆడబిడ్డ ఆమె పిల్లలు నోరెళ్ళబెట్టి చూసేలా. ఇంకేం పని పిల్లని మనిపించి అందరం తలో పని చేసుకుంటే సరి. అత్తగారి గొంతులో వెటకారం. అవును, ఆ అమ్మాయిది వండి పెట్టే పని, మనది తిని పెట్టే పని గట్టిగా అన్నారు మామగారు. మీరు మరీను, వంట చేసేది నేనే కదా. కంప్యూటర్ దగ్గరికి వెళితే ఇక నా పిలుపుకు అందుతుందా మీ ముద్దుల కోడలు? రొసరొసలాడింది అత్తగారు. సరే అత్తమ్మ, ఇవాళకి మీరు చేసేయండి. ఆలుగడ్డలు వేపుడు రసం మామగారికి, అన్నయ్య గారికి ఉప్పుడు పిండిను. నేను అమ్మ దగ్గర 2 రోజులు ఉండి బాబుని తెచ్చేస్తాను. పిల్లలతో పాటు మీకు కాలక్షేపంగా ఉంటుంది. ఎవరిని అడిగి చేశావు ఈ పని? భర్తగారి అహంకారం. పెళ్ళప్పుడే మంత్రాలలో చెబుతారు కదా, ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందని. నా ఇంటిలో నేను అనుమతులు తీసుకొనే వెళ్ళాలా? అత్తమ్మ అంటారు కదా, తనకి గీత ఎంతో నేను అంతే అని. గీతలాగే నేను ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. కళ్ళెగరేసింది శైలజ. అప్పటి వరకు కంగాలీగా ఉన్న ఇల్లు అంతా గప్చుప్. ఇప్పుడు అధికారికంగా మాట్లాడితే కోడలు ఇక చెయ్యి దాటిపోతుంది. మెల్లగా మెనకుంటే కోడలికి అత్తమామ అనే లెక్క లేకుండా పోతుంది. పెద్దవాళ్ళిద్దరూ ఆలోచనలో పడ్డారు. ఇప్పటికిప్పుడు జాబ్ మానేస్తే ఇల్లు లోన్ ప్లాన్స్ ఎలా? కొంచెం తగ్గి అన్నాడు భర్త. నువ్వు వెళ్ళిరా అమ్మా, రేపు నిన్ను పిల్లవాడిని వాడు తీసుకువస్తాడు. ఏమనుకున్నాడో ఏమో. మామగారు మొత్తానికి గొంతు విప్పారు. మీరు ఆలోచించారా మరి? మీ చెల్లెలు పెళ్ళి అప్పు ఉండగానే జాబ్ మారితే 4 నెలలు నా జీతం మీదే ఇల్లు గడిచింది. మామగారి పెన్షన్తో ఇల్లు లోన్ కట్టాం. ఇంకో ఏడాది బాబుతో గడపాలి. జాబ్ మానేయాలి అనుకుంటే గీత డెలివరీ కోసం ఇంకో పోర్షన్ కడదామని మళ్ళీ లోను. ఇంకో ఏడాది మీరు ఖర్చులు చూసుకుంటే ఇల్లు లోను, మీకు వెంట్రుక ముక్కు. నేను పిల్లవాడిని మిమ్మల్ని చూసుకుంటా కొంతకాలం. నాకు బ్రేక్ కావాలి. కరోనా వల్ల స్టాఫ్ని తగ్గించినా నా జాబ్ పోలేదు. ఇప్పుడు సరిగ్గా చెయ్యకపోతే నిజంగా పోతుంది. వాళ్ళే తీసేయడం కంటే నేనే తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది అని ఇలా చేశా. నా వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నా అనుకొని ఎన్నాళ్ళు ఊరుకున్నా. కానీ ఎప్పటికీ మీకు నేను బయట మనిషినే. ఎవరికి ఎలా ఉన్నా నా బాబుకి నేను అవసరం. అదే నాకు ముఖ్యం. శైలజ మాటలకి అందరికీ ఎక్కడో కలుక్కుమన్నది. కానీ తమ నోరు బయటపడడం ఇష్టం లేనన్నట్టు ఊరుకున్నారు అందరూ. ఆమె బస్టాప్ దాకా వెళ్ళినా ఆమెను ఇంటి దాకా దింపడానికి కూడా ఎవరూ రాలేదు. వీళ్ళింతే అనుకుంది శైలజ. పుట్టింటికి వెళ్ళిన శైలజ చాలా రోజులకు బాబుని పొదువుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెకు ప్రశాంతతను ఇచ్చింది. నీ ఫ్రెండ్ సుమనని చూసి అయినా ఓర్పుగా ఉండటం నేర్చుకో. చూడు, ఇంటిని ఉద్యోగాన్ని ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటుందో. నువ్వు ఇంట్లో పోట్లాడి రావటం బాగుందా? మాకు చెడ్డ పేరు అనవసరంగా. బాబుకు స్నానం చేయించి అన్నం తినిపిస్తున్న శైలజని కోప్పడింది వాళ్ళమ్మ భారతి. బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ప్రతి చోట సర్దుకుపోయి ఊరుకొని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవడమేనా అమ్మా? ఇల్లు ఖర్చులు అని 2 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఒంట్లో బాగోలేక పిల్లాడిని కూడా పుట్టింట్లో పెట్టింది. సరి అయిన నిద్ర లేక 30 ఏళ్ళు రాకుండానే 40 దాటిన మనిషిలా థైరాయిడ్, బీపీ. ఒక్కసారి నోరు తెరిచి అన్నీ అడిగిస్తే ఈ బాధ ఉండదు కదా. దానిలాగా నీ కూతురు ఉండాలి అనుకోవడం నువ్వేం తల్లివమ్మా? కోపంగా బాబుని లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది శైలజ. నీ తర్వాత ఇంకో చెల్లెలు పెళ్ళికుంది. పిల్లాడిని నేను చూసుకుంటా అంటే నీకు కొత్తగా వచ్చిన బాధ ఏమిటే? కూతురుని కొరకొరగా చూస్తూ అంది భారతి. కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు, కోడలు పుట్టింటికి వెళ్ళకూడదు అనే పద్ధతి మా అత్తమామలది. నా కొడుకును నేను ఎందుకు మిస్ అవ్వాలి? ఇలాంటి వాళ్ళ కోసం గీత డెలివరీకి వస్తుంది అంటూ కట్టించిన ఇంటి లోన్ కూడా నేనే కడుతున్నాను. ఇప్పుడు వాళ్ళని పక్కనే అదే వాటాలో ఉంచుకున్నారు. ఆ వాటా అద్దెకిస్తే లోన్ తొందరగా తీరుతుంది అనుకున్నా. ఇప్పుడు కరోనా వల్ల అందరూ దాదాపు ఇంట్లోనే. సమర్థించుకోలేకపోతున్నాను. తన బాధ వెళ్ళబోసుకున్నది శైలజ. మేము చేసుకోలేదు మరి. మీ తాత నానమ్మ అత్తలు మీరు ఇద్దరు
ఒంటి చేత్తో చేసుకున్నాను. మీకు 10 ఏళ్ళు వచ్చే వరకు ఉమ్మడి సంసారంలో, స్కూల్లో పని, ట్యూషన్లు కూడా. మీకు 10th క్లాస్ వరకు బట్టలు కూడా నేనే కుట్టేదాన్ని. మర్చిపోయావా? కాస్త గట్టిగానే అంది భారతి. అమ్మా, మీ తరం వేరు, మా తరం వేరు. నైట్ షిఫ్ట్లు కూడా చేసిన ఒక్కడిని పెంచడానికి కూడా చాలని జీతం ఇది వరకు. ఎవరి ఇంటికైనా వెళితే పనుల్లో చేతనైన సాయం చేసేవాళ్ళు. ఒక మనిషి వస్తే మనిషి పని తగ్గేది. ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి చేయాలి. లాక్డౌన్లో పని మనిషి లేకపోతే అంట్లు నేను కడిగితే మా అత్తగారు మిషన్లో వేసిన బట్టలు కూడా తీసి ఆరేసేవారు కాదు. నేను పొద్దున 8 గంటలకల్లా టిఫిన్ చేసి వర్క్ లాగిన్ అయితే వాళ్ళు 10ంటికి పూజలు అవి అయ్యాక టిఫిన్లు అవి వేడిగా లేవని మళ్ళీ వేరేవి వండడం, సరుకులు వృధా. ఆవిడ వంటలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కూర. మళ్ళీ 15 కల్లా సరుకులు నిండుకొని సూపర్ మార్కెట్కు పరుగులు. క్లయింట్స్ ఫోన్స్ వస్తే అనుమానాలు, చెవులు కొరుక్కొని నానా యాగి. మీ అల్లుడు మౌనముని నా ముందు తప్ప. నీ వయసుకు రావాల్సిన బీపీ నాకు ఇప్పుడే వచ్చేలా ఉంది ఈ గొడవలకి. అన్నీ వ్యాపకాలు పెట్టుకొని ఒక్కదానికి న్యాయం చేయలేకపోవడం కంటే తల్లిగా ఒక బాధ్యత అయినా సరిగ్గా చేయాలనే ఇలా చేశా. వెజిటేబుల్ కట్టర్ కొన్నందుకే ఇంకో 500 వేస్తే మంచి చీర రాదా? మరునాటికి కూరలు తరిగి ఫ్రిడ్జ్లో పెడితే మంచిది కాదు, కరోనా టెన్షన్ అని రకరకాలు. వీళ్ళు గొల్లకి కిట్టీలకి వెళితే మాత్రం కరోనా మ్యూట్ అయిపోతుంది. కొంచెం గట్టిగా ఉండి నాకు నేను బ్రేక్ తీసుకొని కొన్నాళ్ళు బాబాతో మనస్ఫూర్తిగా గడపాలని. నా ఫ్రెండ్ వాహినికి వాళ్ళ అమ్మా నాన్న అంటే కోపం. తనని అమ్మమ్మ దగ్గర ఉంచి అమ్మా నాన్న జాబుకు వెళ్ళేవారు అని. నా కొడుకు నన్ను అలా అనుకోకూడదు. ఇంకో విషయం, నా కొలిగ్ రాగిని కొడుకు 9th క్లాస్కే బీర్ తాగుతున్నాడు అని తెలిసి చెక్ చేస్తే తండ్రి దాచుకున్న ర్యాక్ నుండి తీసి తాగుతున్నాడు ఆ పిల్లాడు అని తెలిసింది. ఇది తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల పెద్ద దిక్కుగా ఉండవలసిన రాగిని అత్తగారు సీరియల్స్లో మునిగిపోవడం వల్ల నాకు ఇవన్నీ విని ఒక రకం డిప్రెషన్, టెన్షన్ వచ్చాయి. నేను ఉద్యోగం మానేస్తే మీ అల్లుడు నాకు అన్నం పెట్టను అనలేరు కదా. పైకి కసుబుస్సుమన్నా కొన్ని రోజులు అన్నీ మామూలు అవుతాయి. మీ అల్లుడు ఫోన్ కాల్స్ మీద నీకు ఉన్న అక్కర నీ కూతురు మాట మీద ఉంటే నా బాధ అర్థమవుతుంది. కొంచెం కోపంగానే అంది శైలజ. ఆ బాబు ఏం చెప్పలేదు, అన్నీ నువ్వే చెప్పేశావు కోపంగా అంది భారతి. ఆడపిల్లకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి. మేము ఎన్ని సర్దుకుంటే నడిచాయి సంసారాలు. మూతి విరిచింది. అమ్మా, అక్కడ నుండి విడిపోయి ఇక్కడికేం రాలేదు. నీ చిన్న కూతురి పెళ్ళికి నేనేం అడ్డం అవ్వను. రేపు కాఫీలు అయ్యాక ఎలాగూ వెళతాను. వద్దంటే చెప్పు, ఇప్పుడే వెళతాను అంతే గట్టిగా అంది భారతి. సీతమ్మ వారి కష్టం వస్తే భూమాత ఒడిలోకి తీసుకుంది. ఇప్పుడు మా అమ్మే ఇలా అంటే నేనెవరికి చెప్పుకోవాలి? బాధగా అనుకుంది శైలజ. ఏమంటావు ఇప్పుడైతే? కరోనా కదా, వంట మనిషిని పెట్టి ఏం చేయగలం? నానమ్మ తిది తర్వాత రోజు అందరం వ్రతం చేసుకుందాం అనడం తప్ప. బ్రాహ్మణులు కాకుండా 10 మందికి, అంతే కదా. నేను ఒక చెయ్యి వేస్తా అంటున్నా కదా. మీ ఆవిడ ఏం మాట్లాడదు? సుమనను ఉద్దేశించి మీ ఆవిడ అని ఒత్తి పలుకుతూ కొడుకుతో అంటున్నారు ధాత్రీదేవి గారు. అది కాదు వివేక్, తద్దినం వంట అంటే బోలెడు పని, మడి తడి ఉంటాయి. మళ్ళీ మరనాడు అంతసేపు తినకుండా ఉండలేను. టాబ్లెట్స్ వేసుకోవాలి తన బాధ చెప్పుకుంది సుమన. మాకు ఆ రోజుల్లో అత్తగారి ముందు నిలబడాలి అంటేనే కాళ్ళు ఉనికేవి. నీ పెళ్ళాం చూడు, నాకే ఎదురు మాట్లాడుతుంది. పైగా నా ముందే నిన్ను పేరు పెట్టి పిలుస్తుంది. కొడుకుకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు ధాత్రీదేవి. అమ్మ చెప్పింది కూడా నిజమే కదా. కరోనా టెన్షన్, పూజకు కదా అడుగుతుంది. సాధ్యమైనంత గొడవ తగ్గించే ప్రయత్నం చేస్తూ అన్నాడు వివేక్. అప్పటికేం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది సుమన. అమ్మ ముందు అలా అన్నానని కోపమా? ఇంకా వర్క్ అని కంప్యూటర్ పట్టుకున్నావు? తమ గదిలో సోఫా మీద ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఉన్న సుమనని అడిగాడు వివేక్. ఏం మాట్లాడలేదు సుమన. కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? నా ఒళ్ళో పెట్టుకోపోని ఆమెకు దగ్గరగా జరిగి అన్నాడు. వీటికేమీ తక్కువ లేదు కోపంగా అనేసి తన పనిలో పడిపోయింది. అది కాదురా, ఇంటి మీద లోన్ ఉండి సిటీలో కూడా రెంట్ ఎక్కడ కట్టను? నువ్వే చెప్పు. తన అసలు బాధ చెప్పుకొచ్చాడు వివేక్. దానికి దీనికి సంబంధం ఏమిటి వివేక్? ఇంకా ఎన్ని పడాలి? ఎంత అడ్జస్ట్ అవుతున్నా, ఎంత హెల్ప్గా ఉంటున్నా? కోపం ఆమె కళ్ళని దాటి పెదాలకు కూడా ఎరుపు రంగు ఎక్కించింది. నాకు 2 రోజులు వరుసగా ఆఫ్ ఇవ్వరు వివేక్.
ఆ రోజుల్లో ఇవన్నీ నడిచాయి. జాబ్ కావాలంటే మగాడితో సమానంగా పని చేయాలి, ఇంట్లో అన్నీ సర్దుకొని ఉండాలి, అన్నయ్య గారికి లంచ్ బాక్స్ ఇవ్వాలి, కావ్య డెలివరీ అని ఏడాది ఇంట్లో ఉన్నా. నా ఫ్రెండ్స్ లక్షల్లో జీతాలు అయితే నేను మాత్రం వేల దగ్గరే ఆగిపోయా కెరియర్కి వదులుకొని. మీ అమ్మగారు మీ నానమ్మని ఏమాత్రం చూసుకున్నారు మాకు బాగా తెలుసు, మా పిన్ని చెప్పింది. ఇప్పుడు మాత్రం తిదని అందరినీ పరిగెట్టమనడం, అయినా మీకోసం సర్దుకొని ఉంటుంటే మీరు నాకే చెప్పడం. కోపంగా కంప్యూటర్ ఆఫ్ చేసింది. నోరు జారా అనవసరంగా అని నాలిక కరుచుకుంది. అప్పటికే ఆమె కోపం చూసి మౌనంగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు వివేక్. ఎందుకే కోడల్ని అలా అన్నావు? భార్యాభర్తల మధ్య మనకెందుకు? ధాత్రీదేవిని కోప్పడ్డారు సూర్యంగారు. అప్పుడు మీ అమ్మగారు, ఇప్పుడు మీరు. కోపంగా మూతి 3 వంకలు తిప్పి ముసుగుదాన్ని పడుకుంది ధాత్రీదేవి. ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు కూడా కోడలతో తిట్లు తింటుంది అమ్మ. పోయి ఎక్కడుందో నిట్టూర్చాడు సూర్యంగారు. ఇల్లు ఒళ్ళు గొల్లవుతుంది. ఇదేం బాధండి? పిల్లాడు కూడా అలా అవుతున్నా మీకేం పట్టడం లేదు. అత్తగారి దగ్గర బాధను వెళ్ళబోసుకున్నది రాగిని. మగానన్నాగా అలవాట్లు ఉండవా? పైగా బ్యాంకు ఉద్యోగం, 1,00,000 రూపాయల జీతం నెలకి. నువ్వేమైనా ఉద్యోగం చేయాల్సిన గత్యంతరం లేని దశలో ఉన్నావా? అత్తగారు సుభద్రమ్మ కోడలని తిడుతుంది. 1,00,000 అయినా 2,00,000 అయినా 100 అయినా 200 అయినా ఇంట్లో సరిగ్గా ఇస్తే నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. అన్నీ వడ్డీ వారుస్తున్నా. పని మనిషిని పెట్టినా మన వాళ్ళకి ఒక్క ముద్ద పెట్టడానికి మీకేం కష్టం అత్తమ్మా? 4 మంచి ముక్కలు చెప్పడానికి ఏమైంది అత్తమ్మా? ఇది మీ కొడుకు ఇల్లు, అంటే మీ ఇల్లు కూడా. బాధ్యత లేకుండా ఎలా? కోపంగా అంతే స్థాయిలో అంది రాగిని. ఇది నా ఇల్లు అయ్యాకే నీ ఇల్లు. ఉద్యోగం చేస్తున్నా అని పొగరు నా దగ్గర చూపించగా. నీకన్నా చిన్నాడి పెళ్ళాం 5 లక్షల కట్నం ఎక్కువ తెచ్చింది. అప్పనంగా మా వాడిని కొట్టేశారు. నువ్వు మీ బాబు కలిసి. నాకు బాధ్యత నేర్పేంత అయ్యిందా నీ గతి లేని బతుకు? రుసరుసలాడుతూనే అన్నం తింటుంది సుభద్రమ్మ గారు. ఇంకా నయం, పాప మా తమ్ముడి దగ్గర హాస్టల్లో ఉండి డిగ్రీ చేస్తుంది కాబట్టి సరిపోయింది. ఇంకో ఏడాది కష్టపడితే పిల్లాడు కూడా ఒక దారికి వస్తాడు అనుకుంటే ఇలా అయ్యారు అందరూ. మనసులో బాధపడుతూ అత్తగారు తిన్న ప్లేట్ తీసి కడిగేసి అన్నం కూరలు చూసుకుంటే తనకి భర్తకి అడుగు బొడుగులు ఉంచింది అత్తగారు. ఆవిడ మా నాన్న, ఆవిడ తన గదిలో టీవీలో లీనమైంది. ఉసూరుమంటూ కుక్కర్లో అన్నం పెట్టి బంగాళదుంపలు తరగడం మొదలు పెట్టేసరికి తలుపులు కొట్టిన శబ్దం. కిటికీ సందులో నుంచి చూస్తే భర్త చరణ్. పిల్లాడు లేవకుండా వేగంగా వెళ్ళి తలుపు తీసి అతను లోపలికి వచ్చాక తలుపు మూసేసింది. అన్నం పెట్టేశా, 1/2 గంట అంది రాగిని. అతను సిగరెట్ తీసేసరికి అగ్గిపుల్ల అంటించి ఉంచింది. సిగరెట్ అంటించుకొని ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు చరణ్. ఈలోగా కూర మొక్కలు పొయ్యి మీద పెట్టేసింది రాగిని. యాష్ ట్రేలో సిగరెట్ పడేసి ఆమెను గదిలోకి రమ్మని సైగ చేశాడు. మనసులో తనకి ఇంకో రకం స్త్రీకి తేడా ఏంటి అనుకుంటూనే పిల్లల కోసం తప్పక కూర గబగబా వండేసి అత్తగారి గదిలో లైట్ ఆరటం చూసి ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులు అందుకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి చీర మార్చుకుంటూ అనుకుంది. అమ్మయ్య, ఇవాళ మామూలుగానే ఉన్నాడు. కొన్ని రోజులు తను దూరం పెట్టడం మంచిదయింది ఆనందంగా అనుకుంది. కొలిక్ శైలజ చెప్పినట్లు సామధాన భేద దండోపాయాలు అని ఒకసారి ఏవో కష్టసుఖాలు మాట్లాడుకుంటున్న సందర్భంలో తన 14 ఏళ్ల కొడుకు తండ్రి దాచుకున్న మందు సీసాలో ఒక మూత తీసుకొని నీళ్ళలో కలుపుకొని తాగటం చూసి తండ్రినే మోడల్గా తీసుకున్నాడని ఏడుస్తుంటే చెప్పిన మాటలు. కొడుకుని అయితే మందలిస్తే ఆగాడు. 40 దాటిన భర్త మాట వింటాడా అని బాధపడింది శైలజ దగ్గర రాగిని. మార్గదర్శిగా ఉండాల్సిన తండ్రి ఇంట్లోనే గానా భజానా పెడితే పిల్లలు ఇంకెలా ఉంటారు? కొందరికి అమ్మ బొమ్మ అని చెప్పకూడదు, వాళ్ళ భాషలోనే చెప్పాలి. పెళ్ళైన మగాళ్ళు అన్నం లేకుండా ఉంటాను కానీ భార్య దూరం పెడితే ఉండలేరు. మీ ఆయన చాలా మంచివాడే కానీ స్టేటస్ పిచ్చి. ఆయనకు తాగుడు స్టేటస్ సింబల్. భార్య దూరం పెడితే అహం దెబ్బతిని అయినా మారవచ్చు. ఇలాంటి వాళ్ళు తొందరగా పక్క చూపులు చూడరు. పరువు భయమైనా ఉంటుంది. ప్రయత్నం చెయ్యి. నీ పర్సనల్లో నేను దూరటం నచ్చటం లేదు కానీ మీ ఆయన్ని చూశా కదా, ఎంత ఆఫీసర్ అయినా లేడీ కొలీగ్స్ని పేరుతో పిలుస్తారు కానీ టచ్ చేసి పిలవరు, వెకిలిగా చేయరు. మీ వారి కొలీగ్స్ రమ్య నా చెల్లెలు, తనే చెప్పింది ఒక ప్రయత్నం అయితే చెయ్యి అని. ముందు భర్తకి ప్రేమగా చెప్పింది. అత్తగారిని మంచి చేసుకుందామనుకున్నా కొరకరాని కొయ్య ఆ మనిషి. ఇక ఆఖరి బాణం మాటలు మానేయడం.
వారం రోజులు మౌనం. పూర్తిగా అతనికి దూరంగా బాబు గదిలోనే పడుకోవడం మొదలుపెట్టింది. కథలు కబుర్లు చెబుతూ ఏదో తెలియని ఆశ. ఆమెలో పార్టీల మాట ఎలా ఉన్నా కనీసం ఇంట్లో అయినా ఆ దరిద్రాలు ఉండవు అనే ఆశతో. ఆ రోజు పిల్లాడి ముందే వెకిలి చేష్టలు చేస్తుంటే అంది, మీతో మాట్లాడాలి అని. అదే సందు అనుకొని ఆమె వెనకనే మేడ మీదకు వెళ్ళాడు. ఆమె సన్నజాజి తీగ సరిచేస్తుంటే ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడు. మీరు నన్నైనా వదిలేయండి, మందునైనా వదిలేయండి, పిల్లాడు చూస్తున్నాడు అని కూడా లేదు కోపంగా అంది. చా, ఎందుకు పెళ్ళాం ఉండి మొగుడు దగ్గరకు వచ్చినా బాధే వీళ్ళకి. సిగరెట్ వెలిగించి అనుకున్నాడు. తన పనిలో పడిపోయింది రాగిని. కళ్ళనీళ్ళని నవ్వుల వెనక దాచేస్తూ తను అన్న ప్రశ్న రోజే ఆవకాయ అన్నట్టు ఊహిస్తుందా? ఒక్కసారిగా ఎలా మానేయగలడు? ఏళ్ల తరబడి ఉన్నది. పెళ్లికి ముందే చెప్పాడు నెలకు 2 సార్లు తాగుతాను అని. చిన్న సరదాలు ఫ్రీడమ్ ఉండాలిగా అనుకుని తన గొయ్యి తానే తవ్వుకున్నా అనుకుంది. సినిమాల్లో చూపించినంత భయంకరంగా ఏమీ ఉండడు అతను. ఆ ఒక్క అలవాటు తప్ప తను అన్న పిల్లలు అన్న ప్రాణం. పెళ్ళైన కొత్తలో అతను మందు మత్తులో చేసే చిలిపి పనులు తనకి నచ్చేవి. ఈ మధ్య ఇంట్లో కూడా మొదలు పెట్టడం, అదే కుతూహలం బాబుకు రావటమే తల్లిగా తన పెంపకంలో తప్పును ఎత్తి చూపిస్తుంది. పులి మీద పుట్రాలా? నెలలో 20 రోజులు తాగి ఇంట్లోనే ఉంటున్నాడు. వచ్చే సగం జీతం ఇంట్లో ఇవ్వడు. పైగా ఎదిగే పిల్లలు, పెరిగే ఖర్చులు. ఆలోచనలో పడింది. అతను 1 అడుగు తగ్గితే తను 10 అడుగులు తగ్గడానికి సిద్ధంగా ఉంది. ఆ సాయంత్రం మళ్ళీ అత్తగారితో వాదన. ఎలా ఉంటాడో అనుకుంటూ గదిలోకి వెళ్ళింది. తన ముందు కోప్పడొద్దు అనుకుంటూ అన్నం పెట్టనా అంది సాధ్యమైనంత శాంతంగా. నువ్వు తిన్నావా? అతని గొంతులో ఈ మధ్య ఎప్పుడూ చూడని ప్రేమ. కంచంలో అన్నం వడ్డించాక మొదటి ముద్ద ఆమెకే పెట్టాడు గోముగా. ఇంకా కొత్తగా అనిపించింది ఈ ప్రవర్తన. అయినా బింకంగా, ఇవాళ చిన్న పిల్లాని దగ్గరికి వెళ్లకుండా నా మీద దయ చూపించారు అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. దానికి నాకు తలాక్ తలాక్. ఎందుకో చిలిపిగా ఉంది. మొన్న పార్టీ అని ఇంటికి వచ్చిన చందుగాడు అన్నాడు, ఇంత అందమైన పిల్లాన్ని పెట్టుకుని నువ్వేంటి మామ మాతో ఉంటావు? తను ఈ వయసులో కూడా ఆ మాటలు నా నోటితో నేను అనలేను. ఏదో ఫ్రెండ్స్తో సరదాగా, కొలీగ్స్తో మర్యాద కోసం పార్టీలు అనుకున్నా. ఇలాంటి వెధవల కోసం నేను నా భార్య పరువు బయట పెడుతున్నా అంటే అతని కళ్ళల్లో నీటి పొర. తమరు ఏడిపించాలి కానీ ఏడవకూడదు సార్ నవ్వుతూ అంది అతని కళ్ళు తుడుస్తూ. మనసులో దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంది. కాగల కార్యం గంధవులు తీర్చారు అని నవ్వుకుంటూ. ప్రేమగా చెబితే వినరు. ఉన్న కాసేపు మనశ్శాంతి లేకుండా గొడవలు. ఉద్యోగం నుండి ఇంటా బయట బండచాకిరి తప్ప ఏముంది? తను ఎందుకు రిజైన్ చేయాలి అనుకుంటుంది అనేది భర్తతో చెప్తుంది శైలజ. ఒక్క నువ్వే చేస్తున్నావా ఉద్యోగం? ఎంతమంది ఆడవాళ్ళు ఇల్లు ఉద్యోగం చక్కబెట్టుకోవడం లేదా? ఇదే నా పద్ధతి. అత్తింటిని బజారున పెట్టడం కోపంగా అన్నాడు చక్రవర్తి. బజారును పెట్టింది ఎవరు? నా కార్డు మీ దగ్గరే ఉన్నప్పుడు ఇంటి లోన్ కడుతున్నారా? పూజలు పారాయణాలు అని హారతి కర్పూరం చేస్తున్నారా? బాబుగాడికి బొమ్మ కొందాం అన్నా ఉండడం లేదు. ప్రతి నెల ఏదో ఒకటి. మళ్ళీ ఒక్క ఆడపిల్ల అచ్చటా ముచ్చటా అని గీతకి అడగకుండానే అన్నీ కొంటారు. వాళ్ళ నెలల పాప చైత్రతో బావా అని పిలిపిస్తున్నారు బాబుని. ఇంకేమన్నా అంటే ఈ ఇంటికి పంపిస్తా వదినా అంటుంది. చిన్నపిల్లల దగ్గర ఈ మాటలు అంటే రేపు ఎన్ని గొడవలు. ఇంటికి వస్తే వచ్చారు, 4 కబుర్లు చెప్పుకొని ప్రశాంతంగా తిన్నామా, కాఫీ తాగామా అన్నట్టు ఉండాలి. కానీ పిల్లల ముందు చెత్త మాటలు ఎందుకండి అంది కోపంగా శైలజ. నువ్వు అందరి మీద పడి ఏడుస్తావు, అందుకే ఇల్లు హెచ్చరిల్లడం లేదు కోపంగా అన్నాడు చక్రి సిగరెట్ వెలిగించి గది బయటకు వెళుతూ. చెకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అని రాగిని తన ఇంట్లో విషయం చెప్పి చిన్నదానివైన నన్ను అర్థం చేసుకొని మంచి మాట చెప్పావు అని మెచ్చుకుంది. నేనేమో ఎలా కడుపు చించుకుంటే కాలం మీద పడుతుంది అనుకుంటూ నిట్టూర్చింది. అమ్మాయి సుమన, బ్రాహ్మణులు వచ్చేశారు, కాఫీ మంచినీళ్ళు తీసుకురా అమ్మా. మామగారి పిలుపుతో కళ్ళు తిరుగుతున్నట్లు అవుతున్నా తమాయించుకొని ఆ ఏర్పాట్లలో పడింది సుమన. శుభకార్యాలు, పూజలు అని పెయిన్ కిల్లర్ వేసుకొని లేనిపోని బాధలు. ఎవరూ అర్థం చేసుకోరు. థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత తినకపోతే తలనొప్పి, మైగ్రేను, ఏం చెప్పుకోలేను ఎవరికి. ఎప్పుడో పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళకి బాధలు ఎవరు కనిపెట్టారో కానీ. పంతులు గారులకు కాఫీ ఇచ్చి పలకరించి మళ్ళీ వడ్డన కోసం ఏర్పాట్లు మొదలు పెట్టింది సుమన. కావ్య ఇంతసేపు తినకుండా ఉండలేదమ్మా. మీ అమ్మగారిని పిలిచా ముత్తైదువుకు రమ్మని.
వివేక్ కోసం ఆవిడతో ఇంకేం మాట్లాడలేక ఊరుకుంది సుమన. ముత్తైదువ భక్తులు మగవాళ్ళ భోజనాలు అయ్యాక అత్తగారితో కలిసి భోజనానికి కూర్చున్న సుమనికి కడుపులో దేవినట్టు అయింది. స్పృహ కోల్పోయింది. మొత్తానికి మహాలక్ష్మి పుట్టబోయే విశేషం సంతోషంగా అంది. సుమనను పక్క మీద పడుకోబెట్టి పరిచర్య చేసి అసలు సంగతి తెలుసుకున్న తల్లి, మంచి రోజు చూసి ఇంటికి తీసుకువెళ్తా వదిన గారు, చొరవగా అంది ధాత్రితో. ఈ మాటలు విన్న వివేక్ కళ్ళల్లో మెరుపులు. మిగిలిన మగవాళ్ళు ఫోన్లో మునిగి ఉన్నారు. ముందు భోంచేద్దాం వదిన. కావ్య టిఫిన్ ఎప్పుడో పొద్దున 8ంటికి తినింది. ఆకలికి ఉండలేదు. అసలు సుమన్ సంగతి అదేదో పెద్ద విషయం కానట్టే అంది ఆవిడ. కొంచెం అదోలా అనిపించిన పిల్లని ఇచ్చుకున్న చోట కాబట్టి ఏం అనలేక సుమనకి ఇంత పెరుగన్నం నేను కలిపి పెట్టి వస్తా వదిన, మీరు కానివ్వండి అంటూ గిన్నె పట్టుకొని లోపలికి వెళ్ళింది సుమన తల్లి. అమ్మా ఇవేం వద్దు, ఇంటిలోని తీరలేదు. బాబు ఇంకా నీ దగ్గరే ఉన్నాడు. ఒంట్లో కూడా బాలేదు. అవసరమా అమ్మా ఇవి? బాధగా అంది సుమన తన తల్లితో. తప్పురా, ఇలాంటప్పుడు ఏడవకూడదు. నేను నీకున్నా కదా. కూతురుని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పింది తల్లి వైదేహి. అమ్మా అంటూ తనను అల్లుకున్న బాబును చూసి ధైర్యం వచ్చినట్లయింది సుమనకి. అన్నగారు వదిన గారు మా వారిని కూడా తీసుకొచ్చి పిల్లలని మంచి రోజున ఇంటికి తీసుకువెళ్తాము అంది వైదేహి సుమన అత్తమామలతో. రెండో పురుడు మెట్టినింట్లో జరగాలి, పుల్ల విరిచినట్లు అంది ధాత్రి. సుమన గుండె జల్లుమన్నది. వివేక్ మాత్రం భార్య భుజం మీద చెయ్యి వేశాడు, నేనున్నా అన్నట్లు. మేముంటాం రా తల్లి, మళ్ళీ మీ నాన్నగారు వచ్చేస్తారు ఆఫీస్ నుండి. కూతురికి జాగ్రత్త చెప్పి అందరికి వీడ్కోలు ఇచ్చి ఆ ఇంటి నుండి బయటికి వచ్చింది వైదేహి. పిల్ల విషయంలో ఇంకా ఆగకూడదు, సుమన ఇబ్బంది తీర్చాలి అని గట్టిగా అనుకుంది. వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసి అప్పచెప్పాక వాళ్ళింటి పిల్ల, నువ్వు కల్పించుకొని మాట్లాడితే బాధపడేది మన పిల్ల. వైదేహి గట్టిగా మాట్లాడాలి అనుకుంటే ఆమెను వారించారు రాఘవ గారు. మన పిల్ల అని మీరే అంటున్నారుగా, మీ వాళ్ళతో బీరకాయ పీచు చుట్టరికం అంటూ అది MBA చదువుతా అన్నా వినకుండా పెళ్ళి అని చేసేశారు. ఒక్క పిల్ల 2 రోజులు పట్టుమని ఎప్పుడైనా ఉందా ఇక్కడ? మా చెల్లెలు చెబుతూనే ఉంది ఆ ధాత్రీదేవి పేరుకు తగ్గ మనిషి కాదు అని. ఉక్రోషపడింది వైదేహి. ఇప్పుడు అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని శాస్త్రం ఉంది. ఒకరి ఇంటి వ్యవహారాల్లో మనం వేలు పెట్టకూడదు. ముళ్ళకంప మీద బట్ట పడితే లాగకూడదు, ఉపాయంగా తీసుకోవాలి. ముందైతే మంచి రోజు చూసి కొన్ని రోజులు ఉండేటట్లు అమ్మాయిని ఇక్కడికి తెచ్చుకుందాం. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకో, అప్పటికి పరిష్కారం చెప్పారు రాఘవ గారు. ఏం వద్దులే వివేక్, బాబు ఉన్నాడు కదా మనకి చాలు. అత్తమ్మ ఆచారాలు చేదేస్తామని పిల్లాడికి టైంకి అన్నం కూడా పెట్టేది కాదు. నేను జాబుకు వెళితే అలసిపోయి బాబు అలాగే నిద్రపోయేవాడు. కావ్య పిల్లలకైతే అన్నీ మహినంగా చేసి పెట్టేవారు. నాకు బ్లేమ్ చేయాలనే ఉద్దేశం కాదు. నేను పిల్లల్ని కంటాను, మీరు పెంచండి అని పెద్దవాళ్ళని అనడం బాగోదు కదా. ఇప్పటికే బాబుని అమ్మ నెత్తి మీద పెట్టాను. ఇప్పుడు నా డెలివరీ తర్వాత చాకిరీ కూడా వాళ్ళ మీదే పెట్టలేను. తన మనసులో బాధ నిక్కచ్చిగా భర్తతో చెప్పింది సుమన. సరేలే, డాక్టర్తో మాట్లాడాక చేద్దాం. ఏం చేసినా ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు, నేను ఉన్నా కదా, భార్యకు ధైర్యం చెప్పాడు వివేక్. పెద్దవాళ్ళ మాట వినకుండా ఇవేం పనులరా? మేం కనలేదా, పిల్లల్ని పెంచలేదా? ఆడవాళ్ళు లేకుండా ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇరుగు పొరుగు నన్ను అనరు. వివేక్ని కోప్పడింది ధాత్రి. సుమనకి ఇవేం ఇష్టం లేదు అంటుందమ్మా. ఏదో ప్రమోషన్ వస్తుంది అంటుంది. బాబు ఉన్నాడుగా, కొన్నాళ్ళు ఆగుదాం అంటుంది. నసికినట్టు అన్నాడు వివేక్. ఎందుకు వివేక్, ఉన్నమాట చెప్పక? ఇప్పుడు ఉన్న పరిస్థితికి 2 పిల్లల్ని అమ్మనెత్తి మీద వేయలేను నేను. అందుకే వద్దనుకుంటున్నాను గట్టిగా అంది సుమన. అత్తగారు అదుపాజ్ఞలు ఏమీ లేవా? నేనేమన్నా చచ్చా అనుకున్నారా? నలుగురు నన్ను ఆడిపోసుకోరా ఇలాంటివి చేస్తే? కోపంగా అంది ధాత్రి. సుమనను చూసి మొట్టమొదటిసారిగా కావ్య మనసులో కదలిక. అంతో ఎంతో చదువుకొని కూడా ఆలోచన రాలేదు తనకి. తను ఉద్యోగం చేస్తే రెస్ట్ కోసం తల్లి దగ్గరికి వస్తుంది. వదిన మాత్రం కడుపుతో ఉన్న ఇంటెడు పని చేయాలా? ఆలోచనలో పడింది. వదిన చెప్పా అని ఏమీ అనుకోకండి. అత్తయ్య గారు వాళ్ళు వచ్చాక కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. తొందరపడవద్దు. అప్పటికి సమస్యను శాంతింపచేయాలి అనుకుంది కావ్య. కావ్య కాఫీ పెట్టనా? అప్పటికి టాపిక్ మార్చాలి అని అడిగింది ధాత్రి. పెళ్ళికి ముందు 24 ఏళ్ళు ఇక్కడే ఉన్నా కదా, నేను పెట్టుకొని వస్తా అంది కావ్య. కూతురి గొంతులో ఒక రకం వెటకారం చూసి కొత్తగా ఉంది ధాత్రికి.
మీరు ఒకటయ్యాక నాకేం పని ఇక్కడ? చికాకుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. శైలు, జాబుకు రిజైన్ చేస్తే రోడ్డున పడతామా అని అడిగావు. అది కాదు సమస్య. ఈ రోజులను బట్టి తల్లిదండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పటికి భార్యతో రాజీ ధోరణిలో అన్నాడు చక్రవర్తి. అదంతా కాదు. స్కూల్లో చదువుకునేటప్పుడు ఫస్ట్ మార్క్ రావాలి, లేకపోతే ఫ్యూచర్ ఉండదు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. చదువుకున్నాక ఉద్యోగం లేకపోతే ఫ్యూచర్ లేదు అనేవాళ్ళు. ఉద్యోగం వచ్చాక పెళ్ళి అవ్వకపోతే జీవితం పాడవుతుంది, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే జీవితం భవిష్యత్తు ఉండవు. ఇలా భవిష్యత్తు అంటే ఆశలతో భయంతో వర్తమానాన్ని పోగొట్టుకొని ఎన్నాళ్ళు ఇలా? నా ఒక్కదానికి ఇల్లు సంసారం పిల్లలునా? మీకు బాధ్యత లేదా? ఎన్నాళ్ళో దాగిన బాధ ఆమె గొంతులో కోపంగా మారుతుంది. అది కాదు, పెళ్ళికి ముందే చెప్పాను నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి అని. ఇప్పుడు ఇలా అంటే ఎలా? అంతే కోపంగా చక్రవర్తి అన్నాడు. ఉద్యోగం చేయడంతో పాటు పిల్లలను కూడా వేరే వాళ్ళకు వదిలేసి ఇంటెడు చాకిరీ చేయాలని చెప్పితే అప్పుడే వద్దనేదాన్ని. ఏమాత్రం తగ్గలేదు శైలజ. అలా అయితే మళ్ళీ ఎందుకు వచ్చావు? అక్కడే ఉండాల్సింది. ఉరిమినట్టు ఉన్న అతని గొంతుకు పిల్లాడు లేచి ఆడవడంతో ఆ గొడవ అప్పటికి సర్దుకుంది. మీకో నమస్కారం, ఏమన్నా ఉంటే నన్ను అనండి. పిల్లాడిని బెదర కొట్టవద్దు. అతని వైపు కోపంగా చూస్తూ పిల్లాడిని ఎత్తుకొని ఊరడిస్తూ బయటికి నడిచింది శైలజ. ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర అతని కంటబడింది. సముదాయించాలి అనిపించిన అహం అడ్డు వచ్చింది. ఈ ఆడవాళ్ళకి పిల్లలకి ఏడుపే బలం, ఏడుపు బ్రతుకులు. చిరాకుగా అనుకుంటూ గది కటన్ మూసేసి మంచం మీద కూర్చొని సిగరెట్ ముట్టించాడు చక్రవర్తి. చంటి పిల్లలు ఉన్న ఇల్లు అన్న ఇంగితం కూడా లేదు. అతని పనులు తెలిసిన శైలజ అసహనంగా అనుకుంది. ఈ ఆడవాళ్ళని ఇప్పుడు అదుపులో పెట్టకపోతే తర్వాత చేజారిపోతారు. సిగరెట్ యాస్ట్రేలో పడేసి నలుపుతూ అనుకున్నాడు. ఆ రాత్రి వీళ్ళ గొడవలతో పని లేనట్టు తెల్లారిపోయింది. నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్లు ఇంట్లో జరగాలి, లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. అనిగిరాని పెళ్ళం కొరివి దెయ్యంతో సమానం అంటారు కోపంగా అన్నాడు చక్రవర్తి టిఫిన్ తన గదిలోకి తెచ్చిపెట్టిన భార్యతో. మీ ఇంట్లో ఎలా జరగాలో చెప్పే హక్కు మీకు ఉండవచ్చు. ఇంత దూరం వచ్చాక నేను ఎక్కడ ఉండాలో చెప్పే అధికారం అయితే లిటరల్లీ మీకు లేదు. కోపం కాదు కానీ ఓ దృఢత్వం శైలజ గొంతులో. ఆడవాళ్ళు సరైన వాళ్ళు అయితే ఉంటే భర్త దగ్గర ఉండాలి, లేకపోతే పుట్టింట్లో ఉండాలి. ఇలా కాకపోతే ఎక్కడో ఉండేవాళ్ళని ఏమంటారో నీకు తెలుసు అనుకుంటా. వెటకారం అతని గొంతులో. నేను అనేది ఇక్కడ ఉండను అని కాదు, ఇది మీ ఇల్లు మాత్రమే కాదు, నాది కూడా అని స్థిరంగా అంది శైలజ. నీ ఇష్టం వచ్చినట్లు ఏడు, నాతో మాత్రం మాట్లాడాలని చూడకు విసురుగా అనేసి వెళ్ళిపోయాడు చక్రవర్తి. నేను తనతో మాట్లాడడం ఇష్టం లేదా, లేక తనకి నాతో మాట్లాడడం ఇష్టం లేదా? కొన్నాళ్ళ క్రితం ఆఫీస్లో లేట్ అయితే తనే ఫోన్ చేసేవారు. లంచ్ అయిందా లేదా అని అడిగేవారు. ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా చేదైందా? తను ఇంత చేసి ఎదిరించి చెడ్డదైతే అన్నిటికీ మూగగా ఊరుకునే సుమన మంచిదైందా? ఏదో ఒక రకంగా ఈ విషయానికి పరిష్కారం దొరకాలి అనుకుంటూ బాబు లేచేలోపే పని చేసుకోవాలి అనుకుంటూ ఇంట్లో పనిలో పడిపోయింది శైలజ. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదుగా అని నవ్వుకుంది. ఒళ్ళు వెచ్చబడిపోయింది. చూశారా, చెబితే వినరు. సాయంత్రానికి బయట నుండి ఇల్లు చేరేసరికి తోటకూర కాడలా వడలిపోయిన భర్త నుదుటి మీద చెయ్యి వేసి చూసి అంది శైలజ. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా, గీత వాళ్ళ ఫ్రెండు. నీ కొలిగ్ చెప్పే వరకు తెలియదు నాకు. జాబ్ బ్రేక్ తీసుకున్నావు, రిజైన్ చేయలేదు అని నా దగ్గర కూడా దాచాలా ప్రతిదీ? ఈ లేనిపోని సేవలు ఎందుకు? కోపంగా అన్నాడు చక్రవర్తి. మీరు ఇష్టపడింది నన్నా నా జాబ్నా? నా కాలో చెయ్యో విరిగినా నా జాబ్ గురించే అడుగుతారా? నాకు బాబుతో కొన్నాళ్ళు స్పెండ్ చేయాలని ఉంది. ఈ ఆఫీస్ టార్గెట్లు, ఇంట్లో మాటలు గొడవలు ఏమీ లేకుండా. గీత కూడా నాలాంటి అమ్మాయి కదా. ఆరళ్ళు పెట్టే వాళ్ళ అత్తగారికి దూరంగా ఇక్కడికి తెచ్చారు. నాకు మాత్రం కనీసం చిన్న సపోర్ట్ మీ దగ్గర కోరుకున్నా, నాకు దొరకలేదు. ఎంత జ్వరం ఉన్నా ఏమైనా రాత్రి బాబు ఏడుస్తుంటే నేనే చూసుకోవాలి. మరునాడు వర్కు. పని అమ్మాయిని పెట్టుకుంటే కూడా అత్తమ్మకి నచ్చదు. భార్యగా అంటే రాత్రి కాసేపు తప్ప మిగతా ఏ విషయంలో కూడా మీరు నా విషయమే పట్టించుకోరు. ఈ ర్యాట్ రేస్ నా వల్ల కాదు చక్రి. వర్కు ఇల్లు రెండూ చూసుకోలేక బయట కూడా మాటలు పడడం కంటే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని రిజైన్ చేయాలి అనుకున్నాను. నిన్న చిన్న విషయానికే మీ ఇంటికి వెళ్ళిపో అన్నప్పుడే తెలిసింది నా విలువ మీ దృష్టిలో ఏమిటో. అందుకే చెప్పలేదు.
కోపంగా అనేసి వంట గిన్నెలు అన్ని టేబుల్ మీద పెట్టేసి బాబుతో కలిసి దగ్గరలో పార్కుకు వెళ్ళిపోయింది శైలజ. ఎక్కడికి అని అడగలేదు తనే చెప్తుంది అని. ఈసారి ఏం చెప్పలేదు. అదే కొత్తగా ఉంది. అమ్మా నాన్న, గీత పిల్లలు గీత వాళ్ళ అత్తగారి ఊరు వెళ్ళారు. తనేమో ఒక కాఫీ ఇచ్చేసి బాబుతో బయటికి వెళ్ళిపోయింది. కనీసం ఎలా ఉన్నారని కూడా అడగలేదు. మామూలుగా అయితే అన్నీ కాళ్ళ దగ్గరికి అందించేది. అంత పనిలో ఉన్నా తను కాసేపు లేకపోతే నా ఇంట్లో నేను ఒంటరి అయినట్టుంది. పెళ్ళైన మొదట్లో ప్రతి క్షణం ఎంత సరదాగా ఉండేది. ఒక్క క్షణం కూడా వదిలి ఉండేది కాదు. ఇప్పుడు అంత కటువుగా ఎలా అనేసింది. అప్పుడు కూడా తను జాబ్ చేసేది. శైలజలో బాబు మీద బాధ్యత తప్ప తనంటే ప్రేమ, కేరింగ్ పోయాయి. అదే గమనిస్తున్నాడు. కారణం తనేనేమో ఆలోచనలో పడ్డాడు చక్రవర్తి. వదిన గారు, మా అమ్మాయిని 4 రోజులు ఇంట్లో ఉంచుకొని చలిమిడి పెట్టి పంపిస్తాము. రేపు మంచి రోజు, అల్లుడికి కూడా చెప్తాము. ఫోన్ ఇవ్వండి. తన భర్త రాఘవరావు వియ్యంకుడు మాట్లాడుకున్నాక దాత్రికి ఫోన్ చేసి అడిగింది వైదేహి. మీ ఇష్టం ముత్తసరిగా వైదేహితో అంది దాత్రి. ఒరే సుమన వాళ్ళమ్మ ఫోన్ రా అంటూ ఫోన్ని వివేక్కి ఇస్తూ అత్తగారు మాట్లాడిన తీరు చూసి నొచ్చుకున్న పైకి ఏమీ తెలియనట్లు ఊరుకుంది సుమన. దాత్రి, నువ్వు చేసేది బాగుందా? సుమన స్థానంలో కావ్య ఉంటే ఇలాగే చేసేదానివా? మా అమ్మ నిన్నేదో అదుపులో పెట్టిందని ఆవిడ మంచాన పడినప్పుడు నువ్వు ఇబ్బంది పెట్టావు ఆవిడని. సుమన ఏం తప్పు చేసిందని తనని ఇలా బాధ పెడుతూ ఉన్నావు? పైగా కడుపుతో ఉన్న పిల్లని. మనకి ఏమున్నా ఇలా చెయ్యొచ్చా? దాత్రిని కోప్పడ్డారు సూర్యంగాడు. కోడలు గుడికి వెళ్ళిన సమయం చూసి భర్తను చొరా చూసింది ఆవిడ. అబ్బో మహా మీకే ఉంది జాలి. నేను చెయ్యలేదా? చంకలో పిల్లవాడిని కడుపులో పిల్లని పెట్టుకొని ఇంటెడు పని. పైగా ఇప్పటిలా స్విచ్లా పాడా? 3 సందుల అవతల పంపు నీళ్లు పట్టి ఇంట్లో నీళ్ల తొట్టే నింపాలి. ఒక్కళ్ళైన పని అందుకునేవారా మీ చెల్లెళ్ళు? పైగా మీరేమనేవారు? నేనేమన్నా చెప్పుకుంటే మా అమ్మ పని చేసుకోలేదు, పెద్దదైంది అనే నిన్ను తెచ్చుకున్నా అనేవారు. ఇప్పుడు మాత్రం మీ కోడల మీద జాలి. ఏం లేదు, పని తప్పించుకోవాలని ఈ వేషాలు అంటూ వంటగదిలోకి నడవబోయి అడుగు తడబడి జర్రున జారి దగ్గరలో వాష్ బేసిన్ ఆధారం పట్టుకొని నిలబడిన కాలు మాత్రం మెలికపడింది ఆవిడకి. అబ్బా అంటూ మూలిగింది ఆవిడ. ఏమైందా అనుకుంటూ అటు వెళ్ళిన సూర్యంగారు దాత్రిని చూసి చెరపకరా చెడేవు అంటారు. అందుకే ఇంత వయసు వచ్చినా ఎప్పటివో తవ్వుకుంటే ఉన్న మనశ్శాంతి పోతుంది. ఆపుతారా? ఛాన్స్ వస్తే చాలు నన్ను ఏదో ఒకటి అనాలనే చూస్తారు. బాబుకు ఫోన్ చేయండి, నొప్పులు మాత్ర తెమ్మని భర్తని గర్తించింది దాత్రి. సరేలే, జాగ్రత్తగా కూర్చో. ఆ అమ్మాయిని ఏమీ అనకు. ఎప్పటికైనా మనకు చేయవలసింది కోడలే. కొంచెం మాట సరిగ్గా ఉంచుకో ఎప్పటికైనా. భార్యని ఆసరా ఇచ్చి సోఫాలో కూర్చోబెట్టి జాగ్రత్త చెప్పి కొడుకుకి ఫోన్ చేసి విషయం చెప్పారు సూర్యంగారు. మాత్రలు తేవటం కాదు అని ఆటోలో అత్తగారిని హాస్పిటల్కు తీసుకువెళ్ళడానికి తయారుగా తీసుకొచ్చారు సుమన, వివేక్. నువ్వు బైక్ మీదరా, సుమన మాతో ఆటోలో వస్తుంది అన్నది వివేక్తో. సూర్యంగారి ఆసరాతో ఆటోలో కూర్చుంటూ హాస్పిటల్కి వెళ్ళే దారిలో అత్త కోడళ్ళ మధ్య మాటలు లేవు, కానీ బోలెడు ప్రత్యాత్తాపం దాత్రి కళ్ళల్లో. కారణం, కొడుకు వచ్చేలోపు కూతురిని వెంటనే రమ్మని ఫోన్ చేసిన దాత్రికి, అమ్మా మూరాసుకో తగ్గుతుందిలే, నేను వెంటనే రాలేను, బాబుకి ఆన్లైన్లో క్లాసెస్లు అని కావ్య చెప్పిన జవాబు చెంపపెట్టులా తగిలింది. ఎన్నాళ్ళు కూతురు సొంతం, కోడలు బయట మనిషి అని ఆలోచించి తప్పు చేశా అని మొదటిసారి బాధ వేసింది ఆవిడకి. బయటపడటానికి కోడల ముందు లోకు అవుతా అని మొహమాటం వేసింది. సుమన మాత్రం అత్తగారికి ధైర్యం చెప్తుంది. మీకేం కాదత్తమ్మా అంటూ. అమ్మా, డాడీ బ్యాడ్ బాయ్ కదా, పార్కుకి మనతో రాకుండా ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. నేను పెద్ద కారు కొంటే నిన్ను ఆచి తీసుకెళ్తా. డాడీ వద్దు. కారు బొమ్మతో ఆడుకుంటున్న కొడుకు మాటలకు నవ్వు సిగ్గు రెండూ వచ్చాయి చక్రికి. నాని, అమ్మకి నాకు కాఫీ ఇవ్వమని చెప్పు నానా నవ్వుతూ అన్నాడు కొడుకుతో. నేను నీతో కటిఫ్, నువ్వే చెప్పు కోపంగా అన్నాడు బాబు. కాఫీ అక్కడ టీపాయ్ మీద ఫ్లాస్క్లో పెట్టాను. ముక్తసరిగా వంటింట్లో నుంచి జవాబు చెప్పింది శైలజ. అమ్మనే ఇమ్మని అడుగు నాని, శైలుకు వినపడేలా అడిగాడు కొడుకుని. అమ్మ, నువ్వే డాడీకి కాఫీ ఇస్తే నీకు చాచీ ఇస్తా, లేకపోతే కటిఫ్. తన స్టైల్లో అమ్మకి ముద్దుగా వార్నింగ్ ఇచ్చాడు బాబు. అయితే నువ్వే ఇవ్వు.
మీ నాన్నకి నవ్వుతూ అంది శైలజ. నావి బుజ్జి వేళ్ళు కదా, ప్లీజ్కును పట్టుకోలేను, ముద్దుగా కళ్ళు తిప్పుతూ అన్నాడు బాబు. నిజంగా చాసి ఇస్తావా? నవ్వుతూ బాబుని చూస్తూ చక్రికి కాఫీ కలిపి ఇచ్చింది శైలజ. ఎన్ని రోజులు ఇలాంటివి ఎన్ని మిస్ అయ్యా అనుకుంటూ మనస్ఫూర్తిగా బాబుని దగ్గరకు తీసుకొని సారీరా అన్నాడు శైలజతో. అమ్మా అయితే డాడీ కూడా మన దోస్త్, హై కేరింతలు కొట్టాడు బాబు. శైలు, నేను కొన్నాళ్ళు జాబుకు బ్రేక్ తీసుకుంటాను, నువ్వు నీ లీవ్ అయ్యాక జాబ్లో చేరు. వంట గురించి భయపడకు, అమ్మా నేను చేస్తాము. పూణేలో బ్యాచిలర్గా ఉన్నప్పుడు వంట అంతా నేర్చుకున్నాను. కెరియర్ కోసం నేనెంత కష్టపడ్డానో నువ్వు అలాగే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చావు కదా. రాత్రి బాబుని భుజాన వేసుకుని జో కొడుతున్న శైలజతో అన్నాడు చక్రి. వాడిని నాకివ్వు అన్నాడు బాబుని అందుకోవాలని చేతులు చాపుతూ. ఇంకేం గొడవ అవ్వలేదు అమ్మయ్య అనుకుంటూ బాబును అతనికి అందించి ఊపిరి పీల్చుకుంది శైలజ. ఏమన్నా కావాలా? మామూలుగానే అడిగింది శైలజ, అతని ప్రవర్తన కొత్తగా అనిపించి. నువ్వు తొందరగా చీర మార్చుకొనిరా, కళ్ళెగరేస్తూ అన్నాడు అతను. నాతో మాట్లాడకు కావ్య, అమ్మని అలా అనవచ్చా? కోపంగా అంది సుమన కావ్యతో. అమ్మ సెట్ అవ్వాలనే చిన్న చుమ్మ అంతే, లేకపోతే ఇంకా హిందీ సీరియల్స్ అత్తగారిలా చేస్తే ఎలా మరి? తల్లి వినకుండా గుసగుసలాడింది కావ్య వంట కోసం కాయగూరలు తరుగుతూ. వీళ్ళేం మాట్లాడకుండానే నాకన్నీ తెలుసు, వీళ్ళకంటే 7 ఆకులు ఎక్కువ చదివా, వంటింట్లో చపాతీ పిండి కలుపుతూ అనుకుంది ధాత్రి. పుట్టేవాడు ఎవడో కానీ గట్టివాళ్లే అని చిన్నగా నవ్వుకుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.